ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. జూన్ నెల 3, 4, 5 తేదీల్లో కన్యా రాశి వారికి కాలం కలిసి రాబోతోంది. మట్టిని పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది. మునిపెన్నడు చూడని అద్భుతమైన మార్పులు చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారైతే కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులను మీరు ఖచ్చితంగా చూడవచ్చు. కొన్ని సవాళ్ళు ఎదురైనా మీ పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు మార్గదర్శకంగా నిలుస్తాయి. శారీరక శ్రమ పెరిగిన ఫలితం సంతృప్తికరంగా ఉంటుంది. దుర్గా శ్లోక పఠనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మనోబలంతో ముందుకు సాగితే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. పనులలో సహనం, ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తే అనుకున్న ఫలితాలు కూడా లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు చాలా బలాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త కూడా చాలా అవసరం. మిత్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు చాలా ఉపయోగపడతాయి. నవగ్రహ స్తోత్ర పఠనం మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో మునిపెన్నడూ కూడా చూడని అద్భుతమైన మార్పులైతే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. జూన్ 3, 4, 5 తేదీలు కన్యా రాశి వారికి ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజులుగా మారబోతూ ఉన్నాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదని బాధపడుతున్న వారికి ఇప్పుడు కాలం పూర్తిగా అనుకూలంగా మారబోతోంది. మీ అదృష్టం చక్రం వేగంగా తిరగడం ప్రారంభం అవుతుంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతుంది. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నము కూడా గొప్ప ఫలితాలను తీసుకురావచ్చు. గతంలో వాయిదా పడిన పనులు ఒక్కసారిగా పూర్తి అవుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు, లాభాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త మీ ఇంటి గుమ్మం తట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగి ఆనందం పెరుగుతుంది. ఈ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఆశించిన దానికంటే కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశము ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. మీ కృషికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. మిమ్మల్ని పట్టించుకొని వారే ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపడే పరిస్థితి కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వచ్చే అవకాశాలను మీరు అసలు నిర్లక్ష్యం చేయకండి. ఒక చిన్న నిర్ణయం మీ యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉండవచ్చు. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు మీ ముందుకు రావచ్చు. ధైర్యంగా ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుంది. దైవ అనుగ్రహం మీ పైన ఉండబోతోంది. మీ మనసులో ఉన్నటువంటి ఒక పెద్ద కోరికైతే ఈ సమయంలో నెరవేరే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న విషయం ఇప్పుడు సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించే దిశగా అడుగులు వేస్తారు. కన్యా రాశి వారికి జూన్ నెల 3, 4, 5 తేదీలు జీవితంలో గుర్తుండిపోయే రోజులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మునిపెన్నడూ కూడా చూడని అద్భుతమైన మార్పులు, ఊహించని శుభవార్తలు, ఆర్థికపరమైన పురోగతి, గౌరవం, ఆనందం మీ జీవితంలోకి ప్రవేశించబోతూ ఉన్నాయి. ఈ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుని మీ యొక్క భవిష్యత్తును మరింత ప్రశాంతకరంగా మార్చుకోండి. అంతేకాదు ధనలాభాలకు సంబంధించినటువంటి కొత్త మంచి అవకాశాలు మీ ముందుకు రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్లు, ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయము. పరీక్షలు, పోటీలు,
కూడా ఇంటర్వ్యూలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో వచ్చే ఒక్క సమాచారం లేదా ఒక్క ఫోన్ కాల్ మీ యొక్క అవకాశాలను పూర్తిగా మార్చేయవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఈ వార్త భవిష్యత్తుకు కొత్త దిశను సూచించవచ్చు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. బంధువులు స్నేహితులతో సంబంధాలు మరింతగా బలపడతాయి. ఇంట్లో చాలా రోజులుగా ఉన్నటువంటి టెన్షన్ తగ్గి ప్రశాంతమైన వాతావరణం కూడా మీకు ఏర్పడవచ్చు. ఈ 3 రోజుల్లో మీకు వచ్చిన అవకాశాలను వదులుకోకండి. చిన్న అవకాశం కనిపించినా అది పెద్ద విజయానికి కారణం కావచ్చు. మీరు చేసే కృషికి ఇప్పుడు కాలం కూడా తోడవుతుంది. అందుకే ధైర్యంగా ముందుకు సాగండి. దైవ కటాక్షం మీ పైన ఉండబోతోంది. మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న ఒక్క కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా మీరు మరింత బలంగా కూడా మారుతారు. మీలోని సానుకూలమైన ఆలోచనలు మీ జీవితంలో మంచి ఫలితాలను కూడా ఆకర్షిస్తాయి. కన్యా రాశి వారికి ఈ సమయం అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయంగా చెప్పుకోవచ్చు. మీ ప్రయత్నాలన్నీ కూడా గొప్పగా ఫలించే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో కనపడుతూ ఉన్నాయి. చూశారు కదా, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. కన్యా రాశి అంటే ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేర్చున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరికని స్వభావం కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారికి ఎన్నడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో అధికంగా ఉండును. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పడట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. మందు మిత్రతలకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు చేసిన తప్పులు కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు. చేయి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం జరుగుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దాన్ని సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలవారుగా ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్ కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధనల శాఖల్లో, బ్యాంకుల్లో, పోషాకారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉండను. వారి బిడ్డలను వదిలిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు. ఈ రాశి వారి తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోను. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.